హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్. నేను మీ రిషి. ఈ రోజు నుంచి మన ఛానల్ ఒక లోగో అనేది RR గా డివైడ్ అవబోతోంది. Now let's get into the video. Canada, the richest country in greatest crisis అని చెప్పొచ్చు at the present scenario లో. ఎందుకంటే కెనడా అనేది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. అట్ ది సేమ్ టైం ఎంతో మంది ఇండియన్స్ కి అదొక డ్రీమ్ ల్యాండ్. ఎంతో మంది ఇక్కడ చదువుకుని అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకుంటారు, లేదా అక్కడే చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలని కూడా అనుకుంటారు. అట్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్స్ అయితే అమెరికాలో కనుక ఛాన్స్ దొరకకపోతే కెనడాకైనా వెళ్ళిపోవాలని అందరూ అనుకుంటారు. కానీ కెనడాలో అట్ ది ప్రెసెంట్ సిచ్యువేషన్ అనేది చాలా హారిబుల్ గా ఉంది. ఎందుకు అనేది మీరు ఈ వీడియోలో చూడండి. అట్ ది సేమ్ టైం మనం కనుక చూసుకున్నట్టయితే కెనడాలో ఉన్నటువంటి ఒక ప్లస్ అండ్ మైనస్ వీరున్నిటిని కూడా మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. కెనడాలో ఉన్నటువంటి ప్లస్ కనుక చూసుకున్నట్టయితే కెనడా ఒక జీడిపి అనేది వరల్డ్స్ లార్జెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 33 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. అన్ని కంట్రీస్ ని ఒక దాంట్లో అంటే పలడాలో ఒక వైపు పెట్టినా, కెనడా ఒక్కదాన్ని ఒక వైపు పెట్టినా కూడా ఇన్ని కంట్రీస్ కూడా కలిసి కెనడాను ఓరించాలి. అలాంటి సినారియోలో కెనడా అనేటువంటిది వరల్డ్స్ రిసోర్సెస్ లో 4th పొజిషన్ లో ఉంటుంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకానమీ. అట్ ది సేమ్ టైం అమెరికాతో బార్డర్ కూడా షేర్ చేసుకునేటువంటి ఈ కంట్రీ 80% ఆఫ్ ది పాపులేషన్ అనేటువంటి వాళ్ళు అమెరికన్ బార్డర్ ని ఆనుకునే ఉంటారు. టొరంటో లాంటి మెయిన్ సిటీస్ అయితే అమెరికాను ఆనుకునే ఉంటాయి. ఇట్లాంటి సినారియోలో అమెరికాలో జరుగుతున్నటువంటి గవర్నమెంట్ ఒక చేంజ్ అనేది కూడా కెనడా మీద చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది చూపించబోతోంది. అట్ ది సేమ్ టైం మనం కనుక చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ రావడమే మెక్సికోతో పాటు కెనడా మీద కూడా 20% to 25% టారిఫ్ అనేది వేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ సినారియోలో జస్టిన్ ట్రూడో వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ అంటే ద ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ని కలుస్తున్నాడు. కలిసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సినారియోలో ఏం చెప్తున్నాడు అని అంటే, జస్ట్ నీకు కనుక ఈ టారిఫ్ నుంచి వీటన్నిటి నుంచి కూడా తప్పించుకోవాలని అనుకుంటే నువ్వు కెనడాని తీసుకో 51st స్టేట్ ఆఫ్ ద అమెరికా కింద కలిపేసే అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అని చెప్పడం జరిగింది. దీనికి జస్టిన్ ట్రూడో నవ్వాలో ఏడవాలో తెలియక అదొక చాలా పెద్ద ఇన్సల్ట్. మీరే ఆలోచించండి, ఒక దేశ ప్రధానమంత్రిని ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి నీ దేశాన్ని మొత్తాన్ని కూడా ఆ కంట్రీతో కలిపేసి 51st స్టేట్ అవుతుంది, దానికి నిన్నే గవర్నర్ గా చేస్తాను అంటే అది ఎలా ఉంటుందో. నేను అనుకున్నది ఏంటి అంటే, ఇదే మాట కనుక మోడీజీతో అంటే ఎలా ఉంటుంది. మనం కూడా ఆలోచిద్దాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ కెనడాలో ఈ ఒక యాంటీ ఇండియన్ క్యాంపెయిన్ తో పాటు పొలిగోపల్లి అని అంటారు. ఏం పల్లి అని అనకండి, అది పల్లి కొంపల్లి కాదు, పొలిగోపల్లి. ఈ పొలిగోపల్లి అనేటువంటిది ఏంటి అంటే కెనడాలో ఉన్నటువంటి ఒక రిచెస్ట్ గ్యాంగ్. అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ ని రన్ చేస్తారో వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి కొత్త వాళ్ళని మార్కెట్ లోకి రానివ్వకుండా వీళ్ళు ఆపుతారు. ఇన్నిటి క్రైసిస్ మధ్యలో కెనడాకి చాలా పెద్ద చెడ్డ పేరు అనేది తెచ్చిపెట్టింది. ఎంతో మంది డ్రగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌసింగ్ క్రైసిస్ కానివ్వండి, ఎన్నో విషయాలు అనేవి కెనడాని ఈ రోజు చాలా క్రైసిస్ లోకి తీసుకెళ్లడం అయితే జరుగుతోంది. ఈ మూమెంట్ లో తను ఇండియాతో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ, ఈ ఒక యాంటీ ఇండియా ప్రొపగండా చేస్తున్నటువంటి ఖాళిస్తానీ గ్రూప్స్ కానీ, అట్ ది సేమ్ టైం కెనడాలో ఉన్నటువంటి జస్టిన్ ట్రూడో ఒక పరమ చెత్త పాలన కానివ్వండి, ఇవన్నీ కూడా కెనడా ఒక ఫ్యూచర్ ని డిస్ట్రాయ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కెనడాలో ఉన్నటువంటి ఎంతో మంది, అలాగే షార్క్ ట్యాంక్ లో మనం కనుక చూసుకున్నట్టయితే కెనడా నుంచి అటెండ్ అయ్యేటువంటి ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ తను ఏమంటున్నాడు అంటే, కెనడాని మొత్తం తీసుకెళ్లి అమెరికాలో కలిపేయడమే మంచిది అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే కెనడా ఒక ఎకనామికల్ సిచ్యువేషన్ అనేది కూడా చాలా బాగాలేదు. ఎంతో మంది కెనడాకి వెళ్ళి చదువుకోవాలని అనుకున్నటువంటి ఈ రోజు ఇండియన్ స్టూడెంట్స్ కానీ, వేరే కంట్రీస్ వాళ్ళు కానీ ఈ కెనడాలో జరుగుతున్నటువంటి ఈ ఒక గ్యాంగ్ వార్స్, స్ట్రీట్ వార్స్, వీటన్నిటి వల్ల కూడా చాలా ఇంపాక్ట్ అనేది కెనడా ఒక ఇంప్రెషన్ మీద చూపించడం జరిగింది. ఈ ఒక ఒలిగోపల్లి కూడా ఒక రకంగా దానికి కారణం అని చెప్పొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ ఒక కెనడా ఒక హౌసింగ్ క్రైసిస్ అండ్ డ్రగ్ ప్రాబ్లమ్స్, మెక్సికో నుంచి వచ్చేటువంటి డ్రగ్స్ అనేవి త్రూ అమెరికా కెనడా దాకా వెళ్ళడం, అట్ ది సేమ్ టైం కెనడా నుంచి మళ్ళీ స్మగ్లింగ్ ద్వారా అమెరికాలోకి రావడంతో డొనాల్డ్ ట్రంప్ రావడమే కెనడా అండ్ మెక్సికో బార్డర్స్ ని క్లోజ్ చేయాల్సిందిగా ఆయన చాలా పెద్ద నిర్ణయం అనేది ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్స్
అనేవి బయటకు వచ్చేసి ఈ సినారియోలో చూసుకున్నప్పుడు కెనడా అనేటువంటి కంట్రీ ఎలా బయటపడుతుంది, అట్ ది సేమ్ టైం జస్టిన్ ట్రూడో లాంటి ఒక పిఎం కెనడాని ఎలాగా రన్ చేస్తాడు, తన ఒక పదవిని కాపాడుకుంటాడు లేదా కెనడా ఫ్యూచర్ ని కాపాడుతాడా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ ఇయర్ లో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వీ హ్యావ్ బీన్ కేమ్ బ్యాక్, సో ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్.